ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. ఒక ఇన్సిడెంట్ చెప్పండి నాన్నతో. ఏం లేదు, అయితే నేను అడిగేటోడిని. మా నాన్న మా మదర్ పెళ్లి చూపులకి మా మమ్మీని చూడని పెళ్లి చూపులకి వెళ్ళినారట. వెళ్ళినప్పుడు ఎట్లా నాన్న ఏమన్నారు మమ్మీని, ఎట్లా ఇంప్రెస్ చేసినారు అంటే, ఏం లే బెట ఇట్లా న్యూస్ పేపర్లు తీసుకొని వాలెట్లో పెట్టుకున్నా, జస్ట్ ఇట్లా చూపించిన, ఇంత అబ్బా ఇంతలా ఉంది వాలెట్ అని చెప్పి ఓకే. సో అట్లా అనేది మా మమ్మీ కోపంగా చూస్తారు ప్రతిసారి. సో లైక్ దట్ హీ వాజ్ వెరీ హ్యూమరస్ అనమాట. ఎప్పుడు కానీ ఆయనకు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుండే, నాకు తెలిసి అదే వచ్చినట్టుంది. ఇంకొకటి చెప్పండి, బాగుంది. అయితే సడన్గా అంటే గుర్తొస్తలేదు. అంటే కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, ఇట్లా కొన్ని డేంజర్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. నేను ఇట్లా ఆటో తోటి ఎవరితోటో గొడవ పడుతుండే, మీటర్ మీద ఏదో ఎక్స్ట్రా అయ్యామంటే నేను నా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారో అది ఇది అని చెప్పేసి ఆయనతో గొడవ పడుతుంటే వచ్చిండు. ఇట్లా వచ్చి ఇట్లా సీరియస్గా చూసినాడు, కర్రా అన్నాడు. అయితే మా ఫ్రెండ్ని పంపించిన, నువ్వే మాట్లాడు, ఆయన తిడతాడు ఇప్పుడు అని. స్కూటర్ మీద ఉన్నాడు. అరే మీరు ఇంతేరా, మీరు ఇట్లా ఆటోలతోటి బస్సు నడిపేటోళ్ళతో వీళ్ళతోటే గొడవ పడుతుంది, నువ్వు సీఎం తోటి గొడవ పెట్టని సాధిస్తాం, మీరు అనవసరంగా ఇట్లా ఎందుకురా గొడవ పడతారని తిట్టేసి వెళ్ళిపోయినా. మాకే సిగ్గు అనిపించింది. సో అది జోక్ అనుకొని ఆయన వెళ్ళిపోయినారు, మాకు సిగ్గు అనిపించి మేము ఇంక వెళ్ళిపోయినాం. వాళ్ళతో ఎందుకురా మీరు గొడవ అని చెప్పి. ఓకే. అండ్ ఇంత హ్యూమర్గా చేసినా కూడా కొన్ని టచింగ్ సీన్స్ లైక్ అనిల్ కపూర్ మిస్టర్ ఇండియా అద్దాల సైడ్, అదొకటి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అది ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు సార్, అంటే అది మిస్టర్ ఇండియా గ్లాసెస్ అనేది దట్స్ అ మెటఫర్, వెరీ కాన్షియస్ డిసిజన్. అది ఒక అంటే ఆ అద్దాల వెనకాల దాచుకుంటున్నాడు క్యారెక్టర్, అదొకటి. ఇంకోటి ఐడియా ఎలా పుట్టింది అన్నది నాకు ఆల్రెడీ ఏదైనా ఉందా దాని బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఏం లేదు సార్, అంటే సడన్గా ఒక ఫ్లోలో వచ్చిన థాటే అది. ఫస్ట్ నాకు తెలిసి స్టోరీ రాసే ముందు నాకు ఫస్ట్ ఆ సీన్ వచ్చింది. ఓకే. ఆ సీన్ తర్వాతనే మిగతావన్నీ రొటేట్ అయింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక చిన్నతనంలో మనము ఫిల్మ్సో లేకుంటే దేని మీదనో కంపేర్ చేసుకొని మాట్లాడుకుంటాం. సో ఎప్పుడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఏం కాదురా అంత మంచిగా అవుతుంది, నువ్వు ధైర్యంగా ఉండాలి అనరనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దేని గురించో మాట్లాడుకొని మనము వి డ్రా ప్యారలల్స్ టు దట్. సో అదేవిధంగా వీళ్ళిద్దరూ సినిమా పిచ్చోళ్ళు కాబట్టి ఐ వాంటెడ్ దెమ్ టు టాక్ అబౌట్ ఫిల్మ్. ఆ ఒక సినిమా ద్వారానే వాళ్ళకి ఒక ధైర్యం వీడు ఫ్రెండ్కి ఇస్తున్నాడు అనే ఆలోచన రావాలి అని అనుకున్నా. లక్కీగా అది మిస్టర్ ఇండియా ద్వారా వచ్చింది. ఓకే. అండ్ కొన్ని సీన్స్, ఇది నా ఒపీనియన్, కొంత దీని మీద అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఏమంటారు? అయితే అదే అనుకున్నాండి, ఎందుకంటే అర్జున్ రెడ్డి చూసే ముందే ద స్క్రిప్ట్ వాజ్ రెడీ. బట్ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత నాకు ఐ వాజ్ వెరీ వరీడ్, ఎందుకంటే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, ఆల్కహాల్, ఇంకా ఇది క్యారెక్టర్ ఇట్లా ఉంది అని చెప్పేసి. కాకపోతే ఒకటి నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ దట్ ఇది అర్జున్ రెడ్డి లాగుంది అనేది. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, ఎందుకంటే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది అర్జున్ రెడ్డి. అది చూసి నేను 2 రోజులు ఐ వాజ్ ఇన్ షాక్. కాకపోతే అర్జున్ రెడ్డి వచ్చే ముందే ఐ హ్యాడ్ ద స్క్రిప్ట్ రెడీ అండ్ స్క్రిప్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత మేము అర్జున్ రెడ్డి చూసినాం. అండ్ వీళ్ళు యాక్టర్స్ దగ్గర నుంచి అయితే ఎటువంటి పర్ఫార్మెన్సెస్ ఇన్స్పైర్ అయింది అనేసి అనుకోవట్లేను. వీళ్ళు సుశాంత్ కానీ విశ్వాక్సేన్ కానీ నాకు అనిపించింది మరి ఎందుకు ఎక్కడ అతని డైలాగ్ డెలివరీ, ఎవరిది సుశాంత్ డైలాగ్ డెలివరీ, సుశాంత్ వాయిస్ విజయ్కి చాలా మ్యాచ్ అయింది. చాలా మంది అన్నారు. నేను కూడా ఆడిషన్ చేసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకు అంటే ఆడిషన్ అప్పుడే మా డైరెక్షన్ టీంలో అన్నారు సేమ్ విజయ్లానే మాట్లాడతారు, సేమ్ విజయ్లానే మాట్లాడతారు. అంటే మేబీ వీళ్ళందరూ అదే రీజన్ నుంచి వచ్చి అదే కైండ్ ఆఫ్ యాక్సెంట్ ఉందా, లేకుంటే సమ్వేర్ ద ఫ్యామిలీస్ ఆర్ కనెక్టెడ్ ఏమో తెలియదు మరి. బట్ ఆయనకైతే అదే స్పీకింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ విశ్వాక్ బాడీ లాంగ్వేజ్ కూడా, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. విశ్వాక్స్ క్యారెక్టర్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద రౌడీనెస్ ఆఫ్ అర్జున్ రెడ్డి. అండ్ అది అనుకోకుండా ఐ థింక్ ఇట్ వాజ్ దేర్ అండ్ డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండుండొచ్చు వైల్ మేకింగ్ కూడా. బట్ నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ హ్యాపీ అబౌట్. అంటే ఏంటి సినిమా అయిపోయినాక మీది స్టార్ట్ అయ్యింది, ఎట్లా మీది బిఫోర్ స్టార్ట్ అయిందా మీది? అర్జున్ రెడ్డి ప్రీమియర్ వేసేటప్పుడు వీఆర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే. సో అప్పుడే బ్రేక్ డౌన్స్ అవన్నీ జరుగుతుంది. ముఖ్యంగా నాకు గుర్తొచ్చింది ఎక్కడ అంటే, తను హీరోయిన్ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు హీరో వెళ్ళి
చెంపదెబ్బ కొట్టడం రైట్ అక్కడ నేను అవును ఆ సీన్కి కనెక్ట్ అయింది అక్కడ. సో ఉండుండొచ్చు కానీ ద రైటింగ్ వాజ్ డన్. అర్జున్ రెడ్డి చూసే ముందే ద స్క్రిప్ట్ వాజ్ డన్, ప్రీ ప్రొడక్షన్ చేస్తుండే. సో అన్ఫార్చునేట్లీ అర్జున్ రెడ్డి చూసినప్పుడు నేను అనుకున్నా అరే దే విల్ బీ టాక్ అబౌట్ దిస్, ద సిమిలారిటీస్ ఉన్నాయి అనేసి అనుకున్నా. కానీ ఐ వాజ్ నాట్ వరీడ్, ఎందుకంటే అది మంచి సినిమానే టు బీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. సో దానికి ఎనీథింగ్ కమ్స్ క్లోజ్ ఐడ్ బీ వెరీ హ్యాపీ. ఓకే. ఆ సందీప్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఈ సినిమా చూసాక? సందీప్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. నేను అదే అనుకున్నా వాట్ విల్ ఈ ఫీల్, వాట్ విల్ ఈ థింక్ అని చెప్పి. ఫస్ట్ హాఫ్ రాగానే ఈ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బయటకు వచ్చి హగ్ చేసుకున్నాడు, మాట్లాడాడు, ఇంటెన్స్ సినిమా తీసిన పోయి నాకు నచ్చింది అది ఇదని. ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్ వీ సాట్ ఫర్ అ లాంగ్ టైమ్, 4 గంటలు కూర్చొని అన్నిటి గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఏదో ఒక లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ని కలిసినట్టుండే. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ముంబై ఆల్సో. మంచిగా ఉన్నాడు. అండ్ వీ టాక్డ్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ హిస్ ఫిల్మ్. మంచి ఇంటరాక్షన్ ఉంది. ఓకే. వెరీ బిగినింగ్లో వచ్చే ఆ సుశాంత్ పబ్ సీనే కదా, పబ్బులో ముందు మాట్లాడతాడు, అది నాకు లవ్డ్ ఇట్ జస్ట్ అంతే. చాలా చాలా బాగా చేశాడు సుశాంత్ కూడా, చాలా బాగా చేసినారు. యాక్టర్స్ అయితే స్పాట్ ఆన్ ఉండే. అండ్ సుశాంత్ ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ క్యారెక్టర్ టు బి సెలెక్టెడ్. చాలా ఈజీ ఉంటుంది ఆడిషన్స్ అనుకున్నా, మళ్ళీ నెల చాలా రియలిస్టిక్గా ఉంది అది అసలు. అండ్ అది అండ్ అభినవ్ అసలు ఫెంటాస్టిక్. అదే నా కోరిక ఏంది అంటే అభినవ్ గోమటంని మళ్ళీ కమీడియన్ వీడు అని చెప్పేసి అనుకోకుండా కొన్ని మంచి సీరియస్ రోల్స్ ఇచ్చినా బాగుంటుంది నెక్స్ట్ అనేసి అనుకుంటున్నాను. అవును అవును. మల్లిరావ చూసినప్పుడే నాకు ఫిదా అయిపోయినారు అది దీంట్లో. ఇంకేంటి అండ్ అనుకోకుండా వచ్చే ముందు చూసా షార్ట్ ఫిల్మ్ చూద్దామని ఫస్ట్ ఈరోజు చూశాను. అది ఒక ఇంటర్వ్యూలో చూసాను, లవ్ స్టోరీ అని. దీన్ని మీ లవ్ స్టోరీ అనేది అనుకోకుండా షార్ట్ ఫిల్మ్లో నేను బేసిక్గా అప్పుడే లతాని కలిసి మాట్లాడుకున్నా. అదే స్టోరీ కదా? అదే స్టోరీ కాదు కాదు. అయితే అదే టైంలో నేను లతాని కలిసిన అనమాట. లత అనింది నువ్వేంది లవ్ స్టోరీలు తీయవా అని అడిగింది. ఓకే. సో సర్లే రాస్తా అనేసి ఐ ట్రైడ్ టు రైట్ ఫర్ హర్. సో ఆమెకు చాలా బాగా నచ్చింది, మంచిగా అయింది. కానీ ఆ ఈవెంట్స్ అన్ని మావి కావు, ఆల్ ఫిక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షన్. అండ్ అందులో చూసినప్పుడు నాకు కిరీటి కనబడ్డాడు. కిరీటికి ఎందుకు ఇవ్వట్లేదు? అయితే ఇప్పుడు ఆయన చూసినట్టు మళ్ళీ నేను తిట్టుకుంటాడు ఆయన. అయితే ఎప్పుడు అడిగేటోడు నేను ఏంటి అంటే పెళ్లి చూపులకి కూడా ఆడిషన్ చేద్దామనేసి అనుకున్నా. ఓకే. బట్ విజయ్ది ఎందుకో నాకు బాగా సెట్ అయింది అప్పుడు. విజయ్ వాజ్ పర్ఫెక్ట్. ఏది విజయ్ క్యారెక్టర్ కిరీటికి ఇద్దామని అంటే అనుకోకుండా లెందియర్ వర్షనే పెళ్లి చూపులు చేద్దామనేసి అనుకున్నాం. ఓకే. సో ఆ టైంలో కిరీటి ఉండే, రీతు ఉండే, సో వాళ్ళనే తీసుకుందామనేసి అనుకున్నాను అనమాట. కాకపోతే విజయ్ని మాట్లాడి ఆడిషన్ చేసుకున్నప్పుడు విజయ్ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్, నో డౌట్ అబౌట్ ఇట్. కిరీటి తోటి ఇంకో స్క్రిప్ట్ ఒక ఐడియా ఉండే చేద్దామని చెప్పేసి, అంత లోపల ఇది స్టార్ట్ అయిపోయింది. ఆయన బిగ్ బాస్కి వెళ్ళిపోయిండు. బట్ హీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్, ఐ అబ్సల్యూట్లీ అప్రిషియేట్ హిమ్. షార్ట్ ఫిల్మ్ టైమ్స్లో రెగ్యులర్ కాస్టింగ్ అనమాట కిరీటి. అది దాంట్లో ఉన్నాడు, మళ్ళీ దేంట్లో ఉన్నాడు? ఇంకా నకమా అనే హుసేన్ షా కిరణ్ డైరెక్షన్లో సినిమా ఒకటి చూసాను, ఇది ఒకటి చూసాను నేను. నా షార్ట్ ఫిల్మ్లో ఒకటే దాంట్లో ఉన్నారు, వేరే షార్ట్ ఫిల్మ్తో చాలా దాంట్లో ఉన్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చేసాడు కాబట్టి క్యారెక్టర్ వచ్చేసిండు. ఓకే, వెరీ నైస్. అయితే మాట్లాడాలి. ఓకే. అండ్ ఇంకేమున్నాయి? ఇంకా ఏదైనా సినిమాలో ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పని ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి. అయితే బేసిక్గా ఏదైతే కార్ సీన్ ఉంటుందో సినిమాలో వీళ్ళు నలుగురు ఆర్గ్యుమెంట్ చేసుకొని బండిని గుద్దేస్తారనమాట ఇక్కడ. సో అది యాక్చువల్గా ఏమైంది అంటే మేము గోవా పోయినప్పుడు వీళ్ళు నలుగురు రూమ్కి వచ్చి ఇట్లా సాడ్ ఫేస్ వేసుకొని ఉంటే ఏమైంది అంటే వాళ్ళు నరేట్ చేసిన ఇన్సిడెంట్ స్క్రిప్ట్ నుంచే ఉందన్నమాట. నలుగురు అక్కడ కూర్చొని వాళ్ళ మధ్యలో గొడవ అయ్యి ఆల్మోస్ట్ కార్ని గుద్దేసి మళ్ళీ సేఫ్గా మళ్ళీ రూమ్కి వచ్చేసినారు. అయితే నేను వాళ్ళు చెప్పినప్పుడు సీరియస్గా సిచ్యువేషన్ చెప్తాను, నేను నవ్వుతున్నా గట్టిగా. సో నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది, రియల్ లైఫ్లో అయింది కదా అట్లా అని చెప్పేసి. అంతకుమించి చాలా ఫన్ ఉండేయండి. ఎక్కడ కూడా మేము ఏదో సినిమాకి పనిచేస్తున్నాం అనే ఫీల్ లేదు. ఒక మంచి వెకేషన్కి వెళ్ళాము. అండ్ లైట్ మెన్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్ట్ వాళ్ళు కానీ అందరం ఒకటే సరిసమానంగా వీఆర్ లైక్ ఈటింగ్ టుగెదర్, హ్యావింగ్ ఫన్ టుగెదర్, షూటింగ్ టుగెదర్. ఇంకా అట్లా ఒక చాలా ఫ్రెండ్లీగా సాగిపోయింది. ఇప్పుడు కూడా మేము మళ్ళీ కలిసినప్పుడు అవే గుర్తు చేసుకుంటాం. షూటింగ్ అసలు చాలా బాగుండే, మళ్ళీ చేద్దాం మళ్ళీ పోవాలి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ అంటే జస్ట్ అంటే ఎలా ఉండేది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద సినిమాలు తీశారు కదా, ఇప్పుడు మీ జనరేషన్ తోటి ఎలా
మింగిల్ అయ్యారు. ఇలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఒకటి వెంకట్ సిద్ధారెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన అసలు ఆయన హీఈస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండే సినిమాకి. అండ్ ఆయన సూపర్విజన్లోనే జరిగింది ప్రొడక్షన్ మొత్తం కూడా. అండ్ మాకు ఎటువంటి కమ్యూనికేషన్ ఇష్యూస్ లేకుండా, వెంకట్ సార్ అయితే మాకు ఫ్రెండ్ లాగా. సో చాలా చిల్లుగా ఉంటాడు. ఈజ్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ అనమాట. ఆయన ఎంత ప్యాషనెట్ అంటే మా సినిమా గురించి ఆయన ఎవరితోటైనా పోట్లాడతాడు. సో హీఈస్ వన్ పర్సన్ దట్ ఐ అప్రిషియేట్. అండ్ ఆయన సురేష్ ప్రొడక్షన్ నుంచి రమా బాలాజీ అనేసి వన్ మోర్ పర్సన్. వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఎన్ని సినిమాలు చూసినా కానీ వీళ్ళకి దే వెరీ యంగ్. వాళ్ళకు ఒక క్లియర్ అవగాహన ఉంది ఏం చేస్తున్నామో అనేసి. అదేవిధంగా సురేష్ బాబు గారు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే, అసలు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నా, డోంట్ ఈవెన్ బాదర్ దెమ్ అబౌట్ సంథింగ్ అని చెప్పేసి. సో ఎక్కడ కూడా నాకు ఏదో ఇంటర్ఫియరెన్స్ ఉంది, లేకుంటే క్రియేటివ్గా ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్ఫియర్ అనేసి ఎటువంటి అది ఆలోచన లేకుండే, ఆ ఫీలింగ్ కూడా లేకుండే. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండే. అండ్ రిపోర్టింగ్ ఇట్ సురేష్ సార్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఈజీ. సార్ వీఆర్ హ్యావింగ్ ఫన్, ఇట్లా చేస్తున్నామంటే హీ యూస్ టు యాక్చువల్లీ స్మైల్ అండ్ లాఫ్. బాగా వస్తున్నాయి ఆ సీన్స్ అంటే బాగా వస్తున్నాయి. వెరీ చిల్. అండ్ అమ్మ గురించి, మదర్ గురించి మాట్లాడితే ఫస్ట్ నేను ఫిదా అనుకున్నాను యాక్ట్ చేసింది. ఇవాళ షార్ట్ ఫిల్మ్లో ఉన్నారుగా. అది చాలా కష్టమైందండి. అదే 48 గంటల్లో మేము ఒక రామ్ కామ్ తీయాల్సి వచ్చింది ఆ టైంలో. సో అప్పుడు అమ్మాయి అంటే రీతు రెడీ ఉండే. మా ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఒక తెలుసు అనమాట ఎప్పటి నుంచో రీతు, షీఈ్ అ ఫ్రెండ్. సో ఆమెను కాస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ మదర్ క్యారెక్టర్ ఎవరు అనే వరకు లొకేషన్ మా ఇల్లే. సో మా మమ్మీని అడిగిన అనమాట, ఖాళీగా ఉన్నావు కదా యాక్ట్ చేయని. నాకు ఇదంతా రాదు అనేది ఫోర్స్ చేసి యాక్ట్ చేయించిన. చాలా దరిద్రంగా యాక్ట్ చేసింది అనుకున్నా ఫస్ట్. తర్వాత తిట్టుకున్నా కూడా ఆమె కూడా భయపడింది, ఏందిరా ఇట్లా తిడుతున్నావు అది ఇది అని. బట్ అది చూసింది శేఖర్ కమలా గారు అండ్ ఆయనకు నచ్చింది. దాన్ని శేఖర్ సార్ చెప్పినా అనమాట, సార్ మీరు ఏమో అనుకుంటున్నారా నాకు యాక్టింగ్ రాదు, ఏమో అనుకుంటారు చూసి అది ఇది అంటే, నేను చేసి చూపిస్తాలే మీ మమ్మీ ఎంత యాక్టర్ అది. ఫిదా చేసినారు. దాని తర్వాత ఇంకా ఐ వాజ్ ఆల్సో థింగ్. అండ్ సురేష్ సార్ శేఖర్ సార్ కాల్డ్ అప్ అండ్ ఈ సెడ్, చూసినా యాక్టింగ్ చేసింది ఎట్లుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అనుకున్నాను.